ఎక్కడే నీ ముద్దుల సుపుత్రుడు? మెడిటేషన్లో ఉన్నాడు. మెడిటేషనా? ఆహా, ఎంత చక్కగా చేస్తున్నాడు నీ కొడుకు మెడిటేషన్. రేయ్, నువ్వు మనిషి ఆ పశువురా? తినడం పడుకోవడం తప్ప దేనికి పనికిరావు. నేను మనిషిని కాబట్టి ఇంట్లో పడుకొని ఉన్నా. పశువునైతే పశుశాలలో ఉండేవాడిని. ఏమున్నాయి? గుండెల్లో దడ, నీరసం, జ్వరం. అది మేము టెస్ట్ చేసి తెలుసుకుంటాం. ఏమున్నాయి అంటున్నా. అదేనండి జ్వరం. ఎన్నిసార్లు చెప్తావు జ్వరం అని? నీకేమున్నాయి? అర్థమైంది సార్. 10 ఎకరాల పొలం, 20 తులాల బంగారం. టెస్ట్లకు ఒక 10,000, టాబ్లెట్కి ఒక 5,000 సరిపోద్దులే. ఏం నైనా వచ్చావా? పిల్లలకు ఫీజు కట్టడానికి మేడం ఫోన్ చేసినది. అందాక నా ఖాతాలు రాసుకోమని చెప్పా. ఖాతాలో రాసుకోవడానికి కిరాణా షాప్ అనుకుంటున్నావా? ఇప్పుడే వచ్చాను కదా, బుర్ర తిన్నది. పిల్లాన్ని పోషించాలండి, నీకెందుకురా పెళ్ళి? పిల్లల్ని కనడానికి. అరే బేటా, నాన్నగారు నువ్వు నన్ను ఒక ఫాదర్లా కాకుండా ఒక ఫ్రెండ్లా చూడరా. ఓపెన్గా ఉండు, ఫ్రీగా ఉండు, ఏమన్నా చెప్పు, అన్నీ షేర్ చేసుకో. నీకేం కావాలి చెప్పు. అయితే మందు తాగదమా?